ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 20వ శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఏమి చెప్పారంటే, జీవుడు జ్ఞానవంతుడైనప్పుడు మోక్షమును పొందగలడని, ఆ జ్ఞానం ఎప్పుడు పొందుతాడంటే అనేక జన్మలలో ఉన్నటువంటి శుభ ప్రయత్నము చేత కట్టకడకు ఒకానొక జన్మలు పొందుతాడు. మరి అటువంటి జ్ఞానము పొందినటువంటి వాడు ఎటువంటి భావం కలిగి ఉంటాడంటే, అంతా కూడా వాసుదేవమయము, అంటే భగవన్మయము, ఆత్మమయం అనేటువంటి భావము కలిగి ఉంటాడు. అలాగే లోకంలో మహాత్ముడు అనదగిన వాడు ఎవరయ్యా అంటే ఆ జ్ఞాని. అటువంటి జ్ఞానులు లోకములో విరిగా ఉంటారా? ఉండరు. ఏ ఒకడో ఉంటాడు, వారు మహాదుర్లభులు. మరి ఒకడు జ్ఞాని అవునా కాదా అని ఎలా పరీక్షించుకోవాలి మనం అంటే, అతని దృష్టిలో అంతా కూడా వాసుదేవమయముగా ఉన్నదా లేదా అని తెలుసుకుంటే చాలు. ఇక మనం తెలుసుకోబోయేటువంటి 20వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్పబోతున్నారంటే, కోరికలతో కూడి ఇతర దేవతలను ఆరాధించు వారిని గురించి చెప్పబోతున్నారు. కామైస్థైస్థైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా తమ యొక్క ప్రకృతి అంటే జన్మాంతర సంస్కారము చేత నియతాః ప్రేరేపింపబడినటువంటి జనులు తై కామై ఆయా కోరికల చేత, అంటే ఆయా విషయంలో ఉన్నటువంటి కోరికల చేత హృతజ్ఞానాః అపహరింపబడినటువంటి వివేకము గలవారై తం నియమం ఆయా నియమమును, అంటే ఆ దేవతారాధన సంబంధముగు నియమాన్ని ఆస్థాయ అవలంబించి అన్య దేవతాః ఇతర దేవతలను ప్రపద్యంతే భజించుతున్నారు. కొందరు తమ యొక్క ప్రకృతి చే ప్రేరేపింపబడిన వారై, అంటే జన్మాంతర సంస్కారము చేత ప్రేరేపింపబడిన వారై విషయాదులందలి కోరికలచే వివేకమును కోల్పోయి దేవతారాధన సంబంధమైనటువంటి ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను భజించున్నారు. అంటే కొందరు పరమాత్మను గురించి ధ్యానింపకుండా విషయ సంబంధమైనటువంటి కోరికలను నెరవేరుటకై ఇతర దేవతలను ఆరాధించున్నారు. దానికి కారణం ఏమిటి? వారు తమ వివేకమును కోల్పోవటమే అని ఇక్కడ మనకు చెప్తున్నారు. మరి అది ఎట్లా పోయిందంటే, కోరికలు అనేటువంటి దొంగలు ఉన్నారే, వాళ్ళు వారి హృదయంలో ప్రవేశించి వారి జ్ఞానమును హరించి దాన్ని మోసం చేశారన్నమాట. తత్ఫలితముగా వారు ఆత్మ యొక్క గాంభీర్యం ఎరుగుజాలక పరమాత్మను సేవించుట విడిచిపెట్టి ఇతర దేవతను ఆరాధించుతున్నారు. తత్సంబంధమైనటువంటి నియమాలని, వ్రతాలని కూడా ఆచరిస్తూ వారిని భజించుతున్నారు. వారి ఆరాధన లక్ష్యము కోరికలు నెరవేరుటే కానీ మోక్షము కాదు. కాబట్టి మోక్షమును అభిలషించేటువంటి తీవ్ర వైరాగ్యుతులకు సాధకులు అవలంబించదగినటువంటి పద్ధతి ఇది కాదని చెప్పుకున్నాం కదా. మరి కోరికలను అప్పుడు ఏం చేయాలి? మనం ఆ కోరికలను అంతం చేసుకొని ఇంద్రియాలను నిరోధించి హృదయస్థ పరమాత్మను నిరంతరము ధ్యానించటమే ముక్తికి మార్గం అని చెప్పబోతున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.